ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కళ్యాణలక్ష్మి సార్వజనిక కాంగ్రెస్ పార్టీ కళ్యాణలక్ష్మి ప్రాంతాలు డెవలప్మెంట్ చేస్తున్నాం, సంక్షేమం ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి 232 సంగారెడ్డికి వచ్చి చౌదరి గారిని ఒక్క సీట్లు కలిపి మరి ఇద్దరు కాంగ్రెస్ నాయకులు సంగారెడ్డి కూడా ఎలక్షన్ ముందు చెప్పిండు. అందరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ఎత్తేయాలని గవర్నమెంట్ ఈ ఆలోచనతో ఉంది. అది ఎత్తేయకూడదు, దాంతోపాటు తులంగాను కూడా ఇవ్వాలి, అది అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇది మాత్రం తక్షణం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ రిప్రజెంటేషన్ సీఎం గారికి పంపించాలి. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఉధృతంగా గొడవలు జరుగుతాయి. ప్రభుత్వ వైఫల్యమే కాదు, ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో కేసీఆర్ గారు ఆల్రెడీ 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు ఇస్తున్నారు. కానీ దానికి అదనంగా తులం బంగారం నేను ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. ఆ తులం బంగారం ఇవ్వడం చేతగాక మొత్తం కళ్యాణ లక్ష్మిని ఎత్తేసే కుట్రలో భాగంగానే హైకోర్టు ద్వారా ఈ పథకాన్ని ఆపేసే కుట్ర చేస్తున్నాడు. దీన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి కౌంటర్ వేయడంలో మీ ప్రభుత్వం విఫలమైందో, ఉద్దేశపూర్వకంగా వెనక్కి తగ్గినో, ఈ వెంటనే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన పథకం. చాలామంది మైనారిటీలో ఉన్న పిల్లలు, అట్లా పేదరికంలో పిల్లలు ఉన్నవాళ్ళు, దళితుల్లో ట్రైబల్స్లో ఉన్నవాళ్ళు అనేక మంది కూడా ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని ఉపయోగించుకొని వాళ్ళ బిడ్డ పెళ్ళిళ్ళని ఎటువంటి అప్పులు లేకుండా చేసే పరిస్థితి ఇప్పటి వరకు ఉండేది. ఈ 2.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఇచ్చిన 1,116 రూపాయలు ఇవ్వకపోగా వాళ్ళు వచ్చిన తులం బంగారం లేదు, ఇప్పుడు 1,116 లేదు, అన్నింటిని ఆపేసిండ్రు. వెంటనే ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించే విధంగా హైకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని రద్దు చేయాలని ఒక కుట్రపూరితంగా చేస్తున్నదో, ఇది కావాల్సుకొని ఏదైతే
మరి కేసీఆర్ పథకాలు ఉండకూడదు, ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇది ఆడపిల్లలకు ఆత్మగౌరవంగా ఇచ్చేటువంటి వరకట్నంలాగా ఇచ్చేటి చిన్న కానుక కేసీఆర్ గారు ఇస్తే దాన్ని కావాల్సుకొని రద్దు చేయాలని ఉదర్చుకొని కావాల్సుకొని తానే ఒకరిని పుసగొల్పి ఎవరినో ఒకటి ఉసగొల్పి కోట్ల కేసు చేపించి హైకోర్టు ద్వారా రద్దు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. కాబట్టి ఇది ఒక్కటి కాదు, ఇంకా రాబో దినాలలో ఇది మొదటి స్టార్ట్ అయింది. ఇంకా రాబో దినాలలో అన్ని పథకాలు కూడా ఆపే ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే మరి మొదట్లో చెప్పిండు ఆయననే, నేను కళ్యాణ లక్ష్మితో పాటు నేను బంగారం తులం బంగారం ఇస్తాను. ఎక్కడ పోయింది పోయి నీ తులం బంగారము? ఉట్టి గొప్పలు చెప్పడం అంతా తప్ప, ఉట్టి మాటలు చెప్పడం తప్ప, నోరున్నదని ఇష్టం ఉన్నట్టు చెప్పినట్టు మాట. దమ్ముంటే ఇది ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయి. నీకు దమ్ముంటే ఆడపిల్లల ఆత్మగౌరవం గౌరవించు. నీకు చేతనైతే దాన్ని రద్దు చేయకుండా మళ్ళీ నడిపించాలని నేను కోరుతున్నాను.